welcome everybody to the Christmas service. Today is a very special day for every believer. ప్రతి క్రైస్తవుడికి ఈ దినము చాలా ప్రాముఖ్యమైనది. బర్త్ ఆఫ్ జీసస్, క్రీస్తు యొక్క జననము. ఆయన మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేసి మన జీవితాలని ఆయన ఆశీర్వదిస్తున్న విధానం బట్టి మనము దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి. Let's go to the word of God. John chapter 8 verse number 56. మీ తండ్రి అయిన అబ్రహామును మిగుల ఆనందించను. వావ్. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వావ్. This is very important scripture. John chapter 8 verse number 56. Old Testament లో చాలా మంది పరిశుద్ధులు, నీతిమంతులు ఉన్నారు. How they saw Jesus. వాళ్ళు యేసయ్యని ఎలా చూశారు, వాళ్ళు యేసయ్యని ఎలా పసిగట్టారు, వాళ్ళు యేసయ్యని ఎలా కనుగొన్నారు. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ సర్మన్ ఇన్ అవర్ లైఫ్స్. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మళ్ళీ చదవండి మా. 8 verse number 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము వాట్ ఈస్ దిస్? నీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచునని మిగుల ఆనందించును. బైబుల్ సేస్ అబ్రహాం సా జీసస్. ఆమేన్. చూడండి, న్యూ టెస్ట్మెంట్ లో చాలా మంది ఉన్నారు. లెట్స్ గో టు వన్ స్క్రిప్చర్ కాల్డ్ హీబ్రూస్. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడువాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఓకే, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. యా, దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి. వావ్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ హీబ్రూస్ చాప్టర్లో చాలా విలువైనటువంటివి మర్మాలు ఉంటాయి. దీన్ని ఏమంటామంటే విశ్వాస వీరుల పట్టిక అంటారు. ఫెయిత్ హీరోస్ లిస్ట్ అంటారు దీన్ని. ఎవరు? స్కూల్లో మనము క్లాస్ ఫస్ట్ వచ్చినా, స్కూల్ ఫస్ట్ వచ్చినా ఏం చేస్తారు? మనకు ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు మీద టాపర్స్ లిస్ట్ ఉంటుంది, వరుసగా ఉంటాయి పేర్లు. దేవుడు కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో కొంత లిస్ట్ తీసి టాపర్స్, విశ్వాసములో టాప్ మార్కులు ఎవరికి వచ్చాయో వాళ్ళందరినీ ప్రభు ఫిల్టర్ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. సో మనకు ఓల్డ్ టెస్ట్మెంట్లో వీళ్ళందరూ కనిపిరు, కానీ భక్తుడైన పౌలు ఈ హెబ్రీయులకి సంఘానికి రాస్తూ ఆయన అంటున్నాడు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని చూశారంట. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. యా, వీళ్ళందరూ యేసయ్యని చూశారు. వీళ్ళు యేసు ప్రభువుని చూసి ఆ విశ్వాసముతో వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళకి ఏమైతే చేయగలిగారో అవన్నీ వాళ్ళు చేశారు. ఆమేన్, ఆమేన్. సో మనము ఆల్రెడీ జరిగిపోయిన క్రిస్మస్ని చేసుకుంటున్నాం, వాళ్ళు ఫ్యూచర్లో జరగబోయే క్రిస్మస్ని వాళ్ళు చేసుకుంటున్నారు. దట్ మీన్స్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే
నీకు అసలు పెళ్ళవ్వలేదు, నీకు అసలు పిల్లలు పుట్టలేదు, నీకు అసలు ఏం అవ్వలేదు, కానీ యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ మ్యారేజ్ యానివర్సరీ, యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ చిల్డ్రన్స్ బర్త్డేస్. ఎలా ఉంటుంది? జనాలు ఏమంటారు మనల్ని? తిడతారా, పొగడతారా? నీకు పెళ్ళవ్వలేదు, నీకు మ్యారేజ్ యానివర్సరీ చేసుకుంటున్నావు, వినపడుతుందా చాలా మందికి? యా. నీకు పిల్లలు పుట్టలేదు, నువ్వు వాళ్ళ బర్త్డేలు చేస్తున్నావు, ఏమంటారు మనల్ని? లోకము మెంటలోళ్ళు అంటారు, యువర్ క్రాక్ అంటారు, యువర్ క్రాక్. కానీ ఇక్కడ మనం చూస్తే ఈ విశ్వాసుల వీరుల పట్టికలో మనం ఫస్ట్ గమనిస్తే దేర్ ఆర్ ఫ్యూ పీపుల్. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన ఆఫరింగ్ ఇచ్చాడు. ఆమేన్. దట్ మీన్స్ హేబేల్ ఎవరిని చూశాడు? యేసు ప్రభుని చూశాడు. ఆమేన్. నంబర్ 2, విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా కొనిపోబడెను. ఇంకోటి, ఈ విశ్వాసం ఎలా వచ్చింది వీళ్ళందరికీ అంటే 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభువుని వాళ్ళు అప్పుడే చూశారు. ఆమేన్, ఆమేన్. సో వీళ్ళు యేసు ప్రభు యొక్క రాకడ, యేసు ప్రభు యొక్క పుట్టుక, యేసు ప్రభు యొక్క జననము, యేసు ప్రభు యొక్క ఆ జీవితాన్ని వాళ్ళు ముందుగానే దేవుడు వాళ్ళకి చూపించాడు. ఆమేన్. అండ్ దీస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎ ఫ్యూచర్ విజన్. మనకు అసలు రేపు ఏమవుతాం మనకు తెలియదు. రేపు నేనేమవుతాను, బతుకుతానా, ఉంటానా, పోతానా మనకు తెలియదు. బట్ ఈ అబ్రహాము సంతానము ఏం చేస్తుందంటే ఫ్యూచర్ 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వస్తున్నాడు. ఆ యేసు ప్రభువుని ఏం చేస్తున్నారు వీళ్ళు గమనించి, వాళ్ళు ఆ విశ్వాసమును బట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు కొన్ని జయించగలిగారు. దీస్ మెనీ పీపుల్ దే సా జీసస్ ఇన్ ద స్పిరిట్. ఆమేన్. అబ్రహాము యేసు ప్రభుని చూశాడా లేదా? యా. మోషే యేసు ప్రభుని చూశాడా లేదా? ఎస్. దావీదు యేసు ప్రభుని చూశాడా? ఎస్. హౌ కమ్ యేసు ప్రభు రానప్పుడు యేసు ప్రభుని వాళ్ళు ఎలా చూశారు? దట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వరం. ఆమేన్, ఆమేన్. చూడండి, విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా కొనిపోబడెను. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు వావ్. You can see Noah, you can see Enoch, you can see what Habel, you can see David. వీళ్ళందరినీ మనం ఒకసారి ఇంటికి వెళ్ళి మీరు చదువుకుంటే 11th చాప్టర్. విశ్వాసమును బట్టి మోషే ఫరో కుమార్తె అనిపించుకోవడం కంటే ఇజ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని మోషే అనుకున్నాడంట. వావ్. బై ఫెయిత్. And how these people got faith by seeing Jesus. చూడండి, పాత నిబంధనలో ఉన్న అబ్రహాము కొత్త నిబంధనలోకి ఎక్కడికి వచ్చాడు? They saw Jesus. Amen. వాళ్ళు ఒకవేళ యేసు ప్రభుని చూడకపోతే వాళ్ళకంత విశ్వాసం రాదు. If you see some miracles, ఇప్పుడు నీకు పిల్లలు లేరు, ఎవరన్నా వచ్చి మాకు 20 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు అని ఒకవేళ ఎవరన్నా సాక్ష్యం చెప్తే మీకు విశ్వాసం పెరుగుతుంది. అందుకని అబ్రహాముకు దేవుడు పెట్టిన పేరేంటి తెలుసా? అబ్రహాము చూసి నమ్మలా, చూడకుండా నమ్మాడు. ఆమేన్. అబ్రహాము యొక్క స్పెషాలిటీ ఏంటంటే లేని వాటిని ఉన్న వాటిగా పలికేవాడే అబ్రహాము. ఆమేన్, ఆమేన్. సో ఇప్పుడు మనం గమనిస్తే వీళ్ళందరూ కూడా యేసు ప్రభువుని చూశారు, వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. అందుకనే పౌలు వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకొని హెబ్రూలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వాళ్ళందరినీ రాశాడు. ఎవరు? పౌలు భక్తుడు. వావ్. పీపుల్ దే సా జీసస్. ఎలా చూశారు? 4000 సంవత్సరాల తర్వాత జరగబోయేవి ముందుగానే వాళ్ళు రాశారు. వాళ్ళు గమనించారు, యేసు ప్రభు మా కొరకు రాబోతున్నాడు అని అబ్రహాము యేసయ్యని చూశాడు. లెట్స్ గో టు జాన్. మళ్ళీ ఒకసారి వెళ్ళిపోదాం. 8:56. అందరూ కూడా చూడండి ఆ స్క్రిప్చర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్క్రిప్చర్ ఇన్ అవర్ లైఫ్స్. మీ తండ్రి అయిన అబ్రహాము ఏ దినము? మై డే. అబ్రహాం సా మై డే. అబ్రహాము నా డేని చూశాడు. ఎక్కడున్నాడు అబ్రహాము? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆదికాండంలో ఉన్నాడు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? న్యూ టెస్ట్మెంట్ మాథ్యూ చాప్టర్లో ఉన్నాడు. సో ఎప్పుడు చూశాడు అబ్రహాంని? అబ్రహాం ఎప్పుడు చూశాడు అంటే అబ్రహాముకి ఎంత ఫ్యూచర్ నాలెడ్జ్, ఎంత గిఫ్ట్ ఉందంటే 4000 years తర్వాత యేసు ప్రభు వస్తున్నాడని అబ్రహాము చూసేశాడు. ఆమేన్.
ఒకటే చెప్తున్నాను, అబ్రహాం ఇంటికి ముగ్గురు వచ్చారండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అబ్రహామును ఆశీర్వదించి వెళ్ళారు. ఆమేన్. అబ్రహాము ఆ దినములోనే యేసయ్యని చూశాడు. సో మనము జరిగిన దాన్ని చూడడం ఈజీయా, జరిగిపోయిన దాన్ని చూడడం ఈజీయా, లేదంటే జరగాల్సిన దాన్ని చూడడం ఈజీయా? మీరే చెప్పచ్చు. ఎవరైనా చెప్పగలరా? ఫ్యూచర్ చూడడం ఈజీయా, పాస్ట్ చూడడం ఈజీయా? మీకు ఫ్యూచర్ తెలుసా, మీ పాస్ట్ తెలుసా? మీకు మీ పాస్టే తెలుసు. సో యేసు ప్రభు ఎంత ఈజీ చేశాడంటే, ఓల్డ్ టెస్టమెంట్ వాళ్ళకి చాలా కష్టమైంది. మోషే దేవుణ్ణి యేసు ప్రభుని చూశాడు, అబ్రహాము యేసు ప్రభుని చూశాడు, దావీదు యేసయ్యని చూశాడు. అంటే వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు ఎంత గొప్పగా చూడగలిగారంటే అది చాలా కష్టం అసలు ఫ్యూచర్. మీరు కళ్ళు మూసుకొని మీ ఫ్యూచర్ ఏందో చెప్పగలిగితే ఎవరు చెప్పలేరు, మీ ఫ్యూచర్ చెప్పలేరు. కానీ అబ్రహాము చూశాడు. అబ్రహాము ఆ దినాన్ని చూశాడు అంటున్నాడు. చదువు మమ్మల్ని ఒకసారి. రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచునని మిగుల ఆనందించెను, అది చూచి. ఆమేన్. యా 57. అందుకు యూదులు, నీకింకను 80 years కూడా లేవే, నీవు అబ్రహాముని ఎలా చూస్తావు, లేదా అబ్రహాము నిన్నెలా చూస్తాడు అని వాళ్ళు ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. యా. యేసు అబ్రహాము పుట్టక మునుపే, అది సంగతి. ఆమేన్. ద లార్డ్ మేడ్ ద గాస్పుల్ వెరీ సింపుల్. ఆమేన్. యేసు ప్రభు సువార్తను ఏం చేశాడు? చాలా సింప్లిఫై చేసేసాడు. ఇప్పుడు అబ్రహాము 4,000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చూసుకొని తన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు ఆయన. ఆమేన్. ఆమేన్. లెట్స్ గో టు జెనసిస్ 18. ఆది కాండము 18వ అధ్యాయము మొదటి నుంచి మనము చదువుకుందాం. మరియు మమ్రే దగ్గర ఉన్న యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు. ఇప్పుడు నమ్మండి, అబ్రహాము యేసయ్యని చూశాడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు యేసయ్యని చూశాడు? ద బైబుల్ సేస్ దిస్. అబ్రహాము యేసయ్యని చూశాడు. యేసు ప్రభుకి 33 సంవత్సరాలు. యేసు ప్రభు చిన్నోడు, అబ్రహాము చాలా పెద్దోడంటే వాక్యం సెలవిస్తుంది, నేను అబ్రహాము కంటే ముందున్న వాడిని, అబ్రహాము కంటే నేను ముందున్న వాడిని అంటున్నాడు. చూడండి, అబ్రహాము ఇంటికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వచ్చారు. అండ్ అబ్రహాం సా జీసస్ డే. యేసు ప్రభు యొక్క దినాన్ని, ఈ దినాన్ని ఆల్రెడీ అబ్రహాము చూసేశాడు. ఆమేన్. లెట్స్ గో టు జెనసిస్ ఐ థింక్ 14. ఆది కాండము 14వ అధ్యాయము 18 నుంచి చదువుకుందాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు. ఇక్కడ చూడండి, బైబిల్లో ఇంకా ఎక్కడైనా చూడండి, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇటువంటి సినారియో మళ్ళీ కనపడదు. ఎవరైతే యేసయ్యను చూశారో వాళ్ళ జీవితంలోనే సాక్రిమెంట్ తీసుకోగలరు. ఆ షాలేము రాజు ఏమిస్తున్నాడు అబ్రహాముకి? రొట్టె. చెప్పాలి, రొట్టె. రొట్టె అంటే అబ్రహాము యేసు ప్రభు యొక్క పుట్టుక చూశాడు, అబ్రహాము యేసు ప్రభు యొక్క గుడ్ ఫ్రైడే చూశాడు, అబ్రహాము యేసు ప్రభు యొక్క ఈస్టర్ కూడా చూశాడు. వావ్, హీ సీయింగ్ ఫ్యూచర్. అందుకనే తన ఒక్కడైన కుమారుణ్ణి యేసు ప్రభుకి బలి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. సో ఈరోజు ఇతను ఎంత గొప్పగా ఎలా చూడగలిగాడు? 4,000 సంవత్సరాల తర్వాత జరగబోయేదంటే దేవుడిచ్చిన ఉచితమైన కృప. ఆమేన్. ఆమేన్. అబ్రహాముకి ఫ్యూచర్ చూడడానికి అది దేవుడు అనుమతిచ్చాడు. మనకు ఆల్రెడీ ఇవన్నీ జరిగిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత జోసెఫ్, జోసెఫ్ తర్వాత రకరకాల ప్రజలు, దావీదు, సొలొమోను, అట్లా 100ల మంది దాటేసుకుంటూ వచ్చినప్పుడు బాగా గమనించండి, అబ్రహాం ఫస్ట్ లిస్ట్ లో ఉన్నాడు. అబ్రహాము ఫస్ట్ లిస్ట్ లో. ఇదిగో అన్ని కాలముల్లో ఉండే వారందరినీ అబ్రహాం ఏం చేశాడు? చూశాడు. హీ కెన్ సీ అండ్ హీ కుడ్ ఏబుల్ టు సీ జీసస్.
ఆయన యేసు ప్రభుని చూడగలిగాడు. ఆమేన్. ఈరోజు మనము కూడా మన పాస్ట్ని ఈజీగా చూడగలం. ఆమేన్, ఆమేన్. జరగాల్సింది చూడగలరా, జరిగిన దాన్ని చూడగలరా అంటే మనమైతే ఈజీగా మానవులము జరిగిపోయిన దాన్ని ఈజీగా చూడగలం. ఆమేన్. యేసు మీ కొరకు పుట్టాడో మీరు చూసారా? చూడగలిగాం. యేసు మీ కొరకు చనిపోయాడంటే చూడగలిగాం. యేసు మీ కొరకు తిరిగి లేచాడా? చూడగలిగాం. ఎస్, వీ కెన్ ఏబుల్ టు సీ. ఈరోజు దేవుడు ఎంత సింప్లిఫై చేశాడంటే ఈ క్రిస్మస్ దినమున అబ్రహాము కూడా ఈ దినాన్ని చెప్పాలి చూశాడు. అబ్రహాం సా దిస్ డే, అబ్రహాం సా దిస్ డే. అందుకనే 40 సంవత్సరాలు పెళ్ళైనా అతని పిల్లలు లేకపోయినా ధైర్యంగా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో మేలైన ఆశీర్వాదాలు అతని లైఫ్లో లేనని కూడా యేసు ప్రభువును చూసి ఆయన ధైర్యంగా ఉన్నాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. He believed Jesus. He believed Father. He believed the Holy Ghost. ఆయన యేసయ్యను నమ్మాడు. ఏ రోజుకన్నా యేసయ్య నా గర్భాన్ని ముడతాడు, ఏ రోజుకన్నా యేసు ప్రభు నన్ను తాకుతాడు, ఏ రోజుకన్నా ఆయన రక్తము చేత నేను దీవించబడతాను, పరిశుద్ధపరచబడతానని అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అబ్రహాం సా జీసస్ and Abraham saw this day. ఈ దినం అబ్రహాము చూశాడు. యేసు ప్రభు పుడతాడని, యేసు ప్రభు మన కొరకు చనిపోతాడని, యేసు ప్రభు మన కొరకు తిరిగి లేస్తాడని అబ్రహాం న్యూ దిస్. ఆమేన్. అందుకని ఎవరైతే ఓల్డ్ టెస్టిమెంట్లో యేసు ప్రభుని చూడగలిగారో వాళ్ళందరూ కూడా ఈ విశ్వాసాల వీరుల పట్టికలో ఎక్కారు. ఇఫ్ యు నో జీసస్ కంపల్సరీ నీకు కూడా దేవుడు ఒక సపరేట్ బుక్ పెడతాడు. ఆమేన్. ఈ క్రిస్మస్ దినమున దేవుడు కూడా నీకు ఒక సపరేట్ బుక్ పెడతాడు. అంటే యేసు ప్రభుని చూస్తే ఏమవుద్ది? ఒకటే, విశ్వాసం వస్తుంది. ఆమేన్. వెన్ యు సా జీసస్, ఆ గుడ్డివాడు కూడా యేసు ప్రభుని చూశాడు. ఎలా? తన ఆత్మీయ నేత్రాలతో. దావీదు కుమారుడు నన్ను దాటిపోకయ్యా అన్నాడు. హి స్టాప్డ్ జీసస్. వెన్ యు సీ జీసస్, యేసు ప్రభుని నువ్వు కానీ చూడగలిగితే, ఇంకోటి ముందు చూడబడలేదు, వెనక్కి తిరిగి చూడు. యూ కెన్ టర్న్ బ్యాక్ అండ్ యూ కెన్ సీ ద పాస్ట్. వాట్ ఈస్ యువర్ పాస్ట్? అండ్ జీసస్ ఈజ్ అవర్ పాస్ట్. యేసు ప్రభు యొక్క గతము, యేసు ప్రభు యొక్క జీవితము, ఇప్పుడు దాకా యేసు ప్రభు ఉన్నది కూడా మనము చూడగలం. చూడండి, ఒక మంచి చక్కటి మాట ఉంటుంది బైబిల్లో. మీలో అనేక మంది మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారు, కడపటి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారంట. వావ్. సే ఫర్ ఎగ్జాంపుల్, లేసిరమ్మా, ఇక్కడ చూడండి, అబ్రహాంతో బైబిల్ స్టార్ట్ అయిపోయింది. అవ్వ ఆదాము వాళ్ళ సంతానం అంతా కూడా, హేబేలు కయ్యూను సంతానం అంతా కూడా చనిపోయారు. కానీ అబ్రహాం జనరేషన్ నుంచి లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ అబ్రహాం, రయ్య, ఇస్సాకు, తర్వాత జోసఫ్, తర్వాత నిలబడు, ముందు నిలబడు. తర్వాత ఇస్సాకు వచ్చాడు, తర్వాత యాకోబు వచ్చాడు. ఇటు తిరగండి, ఇటు తిరగండి. యా, నెక్స్ట్ ఎవరు? దావీద్ అనుకుందాం. నెక్స్ట్ ఎవరు? సొలొమోన్ అనుకుందాం. వావ్. సో ఈ జనరేషన్, ఇటు తిరగండి. సో అబ్రహాంతో స్టార్ట్ అయింది. ఏంటి జనరేషన్? అబ్రహాం సంతానం అబ్రహాంతో స్టార్ట్ అయింది. అబ్రహాం తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత దావీదు తర్వాత సొలొమోన్ తర్వాత ఆ పాత నిబంధన అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు? యేసు ప్రభు వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం ఫస్ట్ ఉన్నాడా, యేసు ప్రభు ఫస్ట్ ఉన్నాడా? అబ్రహాం ఫస్ట్ ఉన్నాడా, యేసు ప్రభు ఫస్ట్ ఉన్నాడా? అబ్రహామే ఫస్ట్ ఉన్నాడు. మీ చోటలు కనబడలే మీకు వీళ్ళందరూ ఎవరు? అబ్రహాం ఫస్టా, యేసు ప్రభు ఫస్టా? అబ్రహామే ఫస్ట్ ఉన్నాడు. సో బైబుల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అబ్రహాం సంతానం ఇది, ఆఖరికి నేరుగా యేసు ప్రభు దాకా వచ్చినప్పుడు బైబుల్ కొంచెం ట్విస్ట్ అయింది. ఇప్పుడు తిరగండి అటు. ఇప్పుడు ఎవరు ఫస్ట్? వినబడలేదు. చెప్పాలి. యేసు ప్రభు ఫస్ట్ అయిపోయాడు. మీలో అనేకులు మొదటి వాళ్ళు ఏమవుతారు? కడపటి వాళ్ళు అవుతారు. కడపటి వాళ్ళు ఏమవుతారు? మొదటి వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు యేసు ప్రభు నుంచి మన జనరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏ స్థానంలో ఉండాలి? మొదటి స్థానంలో ఉండాలి. ఆమేన్, ఆమేన్. వినబట్లే? హల్లెలూయా. సో ఇక్కడున్న అబ్రహాము అక్కడున్న యేసు ప్రభుని చూడగలిగాడు. ఆమేన్, ఆమేన్. యా, ఇక్కడున్న అబ్రహాము అక్కడున్న యేసు ప్రభుని చూడగలిగితే మనము అక్కడున్నాము, వెనక్కి తిరిగి యేసయ్యని చూడలేమా? వెరీ సింపుల్.
నిన్న ఏం చేస్తారు చెప్పగలరా? లాస్ట్ ఇయర్ ఏం చేస్తే చెప్పగలరా? 10 years ముందు ఏ స్కూల్లో చెప్పగలరా? ఏ కాలేజ్ చెప్పగలరా? చెప్పగలం. ఏదైనా చెప్పగలం మనం, ఎందుకంటే వీ కెన్ సీ అవర్ పాస్ట్. బట్ ఈ వ్యక్తి, దేవుడు ఇతనికి ఇచ్చిన కళ్ళు చూడండి, ఈ వ్యక్తి అన్ని తరాల తర్వాత రాబోతున్న యేసు ప్రభుని చూడగలిగాడు. ఆమె లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు హిమ్. ఒక్కసారి గట్టిగా చెప్పలు కొడదాం, గట్టిగా. వెరబట్లే నాకు. ఇక్కడున్న వ్యక్తి అక్కడున్న యేసు ప్రభుని చూశాడు. ఇతని లైఫ్ మార్చుకున్నాడు. ఆమేన్. ఈ వ్యక్తిని దేవుడు ఎక్కడ పెట్టాడు? విశ్వాస వీరుల పట్టికలో పెట్టాడు, ఫెయిత్ హీరోస్ లిస్ట్ లో పెట్టాడు అబ్రహాంని. మిగతా ఎవరు లేరు తెలుసా? అక్కడక్కడ మధ్యలో ఇదిగో నోవాహు చూశాడు దేవుణ్ణి, ఆ తర్వాత దావీదు చూశాడు, ఆ తర్వాత మోషే చూశాడు. వాళ్ళందరినీ పిక్ చేసి ఒక పెద్ద బుక్ రాసి పెట్టాడు వాళ్ళ కోసం. ఆమేన్. చూడండి, యేసు ప్రభుని చూసిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు తెలుసా? లైఫ్ చాలా గొప్పగా ఉంది. ఒక ఆయన వచ్చి, ఎవరు నువ్వు అంటే, నేనే అన్నాడు. అవునా, అయితే నువ్వైతే నేను నిన్ను చూడాలన్నాడు. అరే, నేను నన్ను చూడలేరు, నన్ను చూసి చచ్చిపోతావు, అయినా పర్లేదు, నేను నిన్ను చూడాలంటున్నాడు. నేను నిన్ను చూడాలంటున్నాడు మోషే. అప్పుడు దేవుడు కొత్త నిబంధనలో యేసు ప్రభు ఆ రూపాంతరపు కొండ మీద మోషేకి ప్రత్యక్షమై, లేదా యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడు ఏలియా మోషే వచ్చి యేసయ్యని కలుసుకున్నారు. ఆమేన్, ఆమేన్. సో కొన్ని లక్షల మందికి మోషే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సో వాట్ ఇఫ్ యు సీ జీసస్? చాలా మంది దర్శనాల్లో, కలల్లో యేసు ప్రభుని చూస్తూ ఉంటారు. పీపుల్ ఆర్ వాచింగ్ అండ్ పీపుల్ ఆర్ సీయింగ్ జీసస్ ఇన్ దేర్ డ్రీమ్స్ అండ్ విజన్స్. వాళ్ళ కలల్లో ఏం చేస్తుంటారు? యేసు ప్రభుని చూస్తుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసయ్యని నేను చూడాలి. ఆమేన్. సో వీళ్ళు ఎలా చూడగలిగారు ఫ్యూచర్ని? నిజంగా వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. వాళ్ళల్లో కొంచెమన్న విశ్వాసం మనలో ఉండును గాక, గట్టిగా ఆమేన్. సో ఇఫ్ యు నో జీసస్, వేర్ ఈస్ జీసస్? నీ ముందు లేడు యేసు ప్రభు, నీ వెనకలే ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు నుంచి కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది, అది మనమందరం. ఆమేన్, హల్లెలూయా. ఈ క్రిస్మస్ ని, ఈ కొత్త ఈ అబ్రహాం అనే వ్యక్తి ఏం చూశాడు? క్రిస్మస్ ని చూశాడు, గుడ్ ఫ్రైడేని చూశాడు, ఈస్టర్ని చూశాడు. ఆమేన్. సో మనకు ఇది ప్రూఫ్, బైబిల్ మనకు ప్రూఫ్గా ఉంది. సో వీ కెన్ సీ జీసస్. మనం వెనక్కి తిరిగి చూస్తే యేసు ప్రభుని చూడగలం. ఆమేన్. ఇటు తిరిగితే ఎవరు ఫస్ట్? అబ్రహాం ఫస్ట్. అటు తిరిగితే యేసు ప్రభు ఫస్ట్ అయిపోయాడు. సో యేసు ప్రభు మనల్ని ఎప్పుడు కూడా ఫస్ట్ నిలబెట్టాలని చూస్తున్నాడు. ఆమేన్. సో వీ కెన్ సీ అవర్ పాస్ట్. ఏం జరిగింది? యేసు ప్రభు సిలువెక్కాడు. ఆమేన్. ఏం జరిగింది? యేసు ప్రభు 3వ దినాన తిరిగి లేచాడు. ఏం జరిగింది? లోక రక్షకుడు మన కొరకు ఉదయించాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఎవరిని మనం నమ్మించబడలేదు. చాలా మంది పిచ్చి ప్రశ్నలు వేస్తారు. యేసు ప్రభు 25 పుట్టాడా అని. ఏం ప్రశ్న? యేసుక్రీస్తు ప్రభుల వారు డిసెంబరు 25 పుట్టారా? ఆధార్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? లేదా పుట్టినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా అని ఏమేమో అడుగుతుంటారు. అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్. ఆమేన్. ఆయన పుట్టుకును మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. డేట్తో మనకేం పని? అసలు అవసరం కూడా లేదు. అండ్ వీఆర్ హియర్, వీఆర్ గ్లాడ్ టు బి హియర్ టు సెలబ్రేట్ హిస్ బర్త్. ఆమేన్. యేసు ప్రభు పుట్టినరోజు అయితే నీ పుట్టినరోజే. నువ్వు ఏ రోజైతే యేసు ప్రభు పుట్టాడో ఆ రోజే మనం కూడా నూతనంగా జన్మించాం. ఎవడైనా నువ్వు క్రీస్తు ఉన్నాడలా వాడెవడు? నూతన సృష్టి, పాతవి గతించిపోయేను, ఇదిగో సమస్తము నూతనము ఆయను. వావ్. సో ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయినాయి. యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు ఎదిగాడు, యేసు ప్రభు శిలువలో మరణించాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు. ఇవన్నీ మనము నమ్మడమే విశ్వాసం. ఆమేన్. యేసు ప్రభు రాబోతున్నాడు, యేసు ప్రభు చనిపోబోతున్నాడు, యేసు ప్రభు తిరిగి లేయబోతున్నాడు అనేది వాళ్ళ విశ్వాసం. అయితే వాళ్ళ విశ్వాసం ఏంటి? యేసయ్య రాబోతున్నాడు, యేసయ్య చనిపోబోతున్నాడు, యేసయ్య నా కొరకు తిరిగి లేయబోతున్నాడు, యేసయ్య నా కొరకు కొరడాలతో కొట్టించుకోబోతున్నాడు అని వాళ్ళ విశ్వాసం. అది మన విశ్వాసం ఏం తెలుసా? యేసయ్య నా కొరకు పుట్టాడు, యేసయ్య నా కొరకు ఎదిగాడు, యేసయ్య నా కొరకు చనిపోయాడు, యేసయ్య నా కొరకు తిరిగి లేచాడు. అది మన విశ్వాసం. ఆమేన్. There is a lot of difference between Old Testament faith and a New Testament faith. ఆమేన్. మన విశ్వాసం ఈరోజు గొప్పదిగా మారును గాక. Let our faith increase after this Christmas. ఈ క్రిస్మస్ తర్వాత, ఈ క్రిస్మస్ రోజు నుంచి మన విశ్వాసం ఏమవ్వాలి? యేసు మీద ఇంక్రీజ్ అవ్వాలా? ఇంక్రీజ్ అవ్వాలి. మీ విశ్వాసం పెరగాలి. ఈ రోజు నుంచి వినుట వలన విశ్వాసము, అది యేసుని గురించి వింటే నీ విశ్వాసం అధికంగా ఉంటుంది. ఆమేన్. Your faith will be too strong.
యువర్ ఫౌండేషన్ విల్ బి టూ స్ట్రాంగ్. నీ విశ్వాసము యేసు ప్రభు మీద పెడితే నీ విశ్వాసము అత్యధికముగా ఎదుగుతుంది. ఆమేన్. The Lord will reward your faith. The Lord will bless your faith. The Lord will honor your faith. నీ విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆనర్ చేస్తాడు. నీ విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు? స్థిరపరుస్తాడు. ఆయన ఒకటే, నువ్వు నల్లగున్నావా, తెల్లగున్నావా, పొట్టిగున్నావా, లావుగున్నావా చూడవు, నీలో విశ్వాసం ఉందా లేదా అని చూస్తాడు, అంతే. ఆమేన్. అబ్రాహాములు ఏం చూశాడు? విశ్వాసం. నోవాహులు ఏం చూశాడు? నోవాహు పిలిచి, నాన్న నువ్వు ఒక ఓడ కట్టాలరా అన్నాడు. ఏంటి ప్రభా అన్నాడు. ఓడ కట్టాలరా అన్నాడు. ఎలా ఉంటుంది నాన్న అది అన్నాడు. నేను చూపిస్తాను నీకు అన్నాడు. ఓడ కట్టాలి నువ్వు అన్నాడు. ఎప్పుడు? 100 సంవత్సరాల తర్వాత రాబోయే వర్షము కొరకు ఈయన ముందుగానే ఓడ కట్టుకోవాలంట. ఎంత అసలు చాలా కష్టపడ్డారు వాళ్ళు, ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్, బట్ స్టిల్ దే సస్టైన్డ్. వాళ్ళు ఆ విశ్వాసములో దేవుడు వాళ్ళతో మాట్లాడిన విధానము, వాళ్ళు ఏం చేశారు? నమ్మారు. దే బిలీవ్డ్ జీసస్, దే బిలీవ్డ్ గాడ్. ఆయన 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఓడగట్టాడు ఆయన. 120 years బై ఫెయిత్. అందుకనే ఆ విశ్వాసము ద్వారా అతని కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఆమేన్, ఆమేన్. యేసు అనే మాటకి అర్థం ఏంటి తెలుసా? రక్షకుడు. హీఈస్ ఎ సేవియర్. When you believe him, he will save you. నువ్వు ఎటువంటి పాపములో ఉన్నా, ఎటువంటి చీకట్లో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు భయంకరమైనటువంటి ఏ ప్రాబ్లంలో ఉన్నా, ఆ చీకట్లో నుంచి ఈ రక్షకుడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. ఆమేన్. He will come and he will save you. అబ్రహాము ఎన్ని బాధల్లో, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా దేవుడే వెళ్ళి అబ్రహామును అన్ని విషయాల్లో రక్షించాడు, కాపాడాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో వాళ్ళు జరగబోతున్న దాన్ని వాళ్ళు ఏం చేశారు? చూశారు. మనము జరిగిన దాన్ని చూడబోతున్నాం. ఆమేన్. దేవుడు సిలువెక్కాడా? ఎక్కాడు. దేవుడు వచ్చాడు. దేవుడు తిరిగి లేచాడా? యేసయ్య. ఎస్, వి బిలీవ్ జీసస్. ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని, ఆయన రక్షణను, ఆయన రాకడను, ఆయన యొక్క సిలువను, ఆయన పునరుద్ధానము మనము రూఢిగా నమ్ముతున్నాం. ఆమేన్, ఆమేన్. అందుకని 12 మంది శిష్యులు ఒకే ఒక టైటిల్ ఏం తెలుసా? వి ప్రీచ్ క్రైస్ట్ రిజరక్షన్. మేము క్రీస్తు యొక్క పునరుద్ధానమును మేము బోధిస్తామంటున్నారు వాళ్ళు. వి ప్రీచ్ క్రైస్ట్ రిజరక్షన్. క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మేము బోధిస్తామని వాళ్ళు ఒక్కటే అజెండా, అంతే. దే బిలీవ్ జీసస్. ఈరోజు మనం యేసయ్యని ఎంతవరకు నమ్ముతున్నాం? ఈ క్రిస్మస్ రోజు మనం యేసయ్యని కలుసుకోవాలి. మన బంధువుల్ని కలుసుకున్నా, స్నేహితుల్ని కలుసుకున్నా, తర్వాత శత్రువుల్ని, ఆప్తుల్ని, వాళ్ళని వీళ్ళని నువ్వు కలుసుకోకపోయినా, ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, మీట్ జీసస్ టుడే. యేసు ప్రభువుని మీరు కలుసుకోవాలి ఈరోజు. ఆమేన్, ఆమేన్. యూ హ్యావ్ టు మీట్ జీసస్ ఎట్ ఎనీ కాస్ట్. ఇఫ్ యు మీట్ హిమ్. అందుకనే ఆ 4 సువార్తల్లో మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు యేసు ప్రభువుని కలవడానికి వాళ్ళు ఆతృతపడ్డారు. దే వాంటెడ్ టు మీట్ జీసస్. నా యేసు ప్రభు నన్ను ముడతాడేమో, యేసు ప్రభు నన్ను తాకుతాడేమో, యేసు ప్రభు నాతో మాట్లాడతాడేమో, యేసు ప్రభు నన్ను ముట్టుకుంటాడేమో, యేసు ప్రభు నన్ను తాకుతాడేమో అని చెప్పి వాళ్ళందరూ ఒక ఆయనైతే చెట్టెక్కి కూర్చొని యేసు ప్రభుని చూస్తూ వస్తాడేమో అని అతని హైట్ సరిపోక అతను చెట్టెక్కి మరి యేసు ప్రభుని వెతుకుతూ చూస్తున్నాడు. హీస్ ట్రైయింగ్ టు సీక్ జీసస్. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును. వెన్ యు సర్చ్ జీసస్, వెన్ యు సీక్ జీసస్, యేసు ప్రభుని నువ్వు వెతికితే నీకు ఆయన దొరుకుతాడు. ఆమేన్, ఆమేన్. ఎవరైతే ఆయన వెతుకుతున్నారో వారి ఇంటికి ఆయన వస్తాడు. ఆమేన్, ఆమేన్. సో వాళ్ళ జీవితంలో నేను అదే ఆశ్చర్యపోయాను. అసలు అబ్రహాము, దావీదైతే అసలు అల్టిమేట్గా చెప్పాడు, నా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినదేమనగా అంటున్నాడు దావీదు. ప్రభు ఎవరు? నా ప్రభు ఎవరు? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో మాట్లాడుతుంటే దావీదు చూశాడు. ఆమేన్. డేవిడ్ సా జీసస్. అందుకనే దావీదుని ఆయన ఏమంటాడు తెలుసా? శాశ్వత కాల కృప చూపిస్తాడు దావీదుకి. ఆమేన్. ఐ విల్ షో మై ఇటర్నల్ గ్రేస్ టు డేవిడ్ అండ్ టు హిస్ జనరేషన్. ఆయనకు, తన సంతానానికి, తన కుటుంబానికి శాశ్వతమైన కృప చూపిస్తానన్నాడు. ఐ విల్ షో హిమ్ ఎవర్ లాస్టింగ్ గ్రేస్, ఎవర్ లాస్టింగ్ గ్రేస్. సో ఈరోజు మనం ఒకటే అజెండా, మన ప్రోటోకాల్, మన విశ్వాసం ఏంటంటే మనము ఏం చూడాలి? యేసు ప్రభుని చెప్పాలి. యేసు ప్రభుని చూసి తీరాల్సిందే. ఈ భూమిని మనం విడిచిపెట్టి వెళ్ళే లోపల మనం యేసయ్యని ఏం చేయాలా? చూసి తీరాలి. ఆమేన్,
ఆమేన్. ఓల్డ్ టెస్ట్మెంట్ వాళ్ళు అందరూ, పాత నిబంధన ప్రజలు అందరూ చూశారు యేసు ప్రభుని. ఈరోజు కొత్త నిబంధన ప్రజలు మనము జరిగిపోయిన దాన్ని వెనక్కి తిరిగి చూడగలిగితే యేసయ్య మనకు కనబడతాడు. ఆమేన్. హల్లెలూయా. We need to believe this word of God. We need to believe his salvation. We need to believe his birth. ఆయన సిలువను, ఆయన రక్షణను, ఆయన యొక్క ఈ భూమి మీదకి వచ్చిన విధానాన్ని మనము నమ్మితే చాలు. ఆమేన్. జరగబోయేదాన్ని నమ్మలేదు, జరిగిందాన్ని నమ్మితే చాలు. సో ఈ అబ్రహాము ఎలా చూశాడు యేసు ప్రభువుని? నేను అబ్రహాము కంటే ముందున్నవాడిని అంటున్నాడు యేసయ్య. సో పీపుల్ దే సా జీసస్ అండ్ దే సా హిస్ బర్త్. ఆయన పుట్టుక వాళ్ళు చూశారు, ఆయన పుట్టుక వాళ్ళు చూశారు. దే సా జీసస్ బర్త్. అందుకనే యెషయా భక్తుడు కూడా రాస్తాడు. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్. లెట్స్ గో టు ఐజయ్యా 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు వావ్ ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. వావ్. ఈవెన్ ఐజయా సా జీసస్. యెషయా భక్తుడు కూడా యేసు ప్రభుని చూశాడు. అండ్ హౌ కమ్ దిస్ పీపుల్ ఆర్ సీయింగ్ జీసస్? వాళ్ళు జరగబోతున్న దాన్ని చూశారేమో, మనము జరిగిన దాన్ని చూడబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. మన ముందు, మన వెనకాల ఏం జరిగిందో దేవుడు మనకు చూపించును గాక. ఆమేన్, ఆమేన్. మనకు తెలియకుండా చాలా జరిగాయి. దేవుడి భూమి మీదకి వచ్చాడు, ఆయన పుట్టాడు, ఆయన తిరిగి ఏం చేశాడు? 3వ దినమున తిరిగి లేచాడు. ఆమేన్. అన్నీ మన కొరకే చేశాడు ఆయన. ఆయన కొరకు ఏది ఆయన చేసుకోలేదు. అమ్మ, వాళ్ళ అమ్మ అడుగుతుంది, ఏం పని మీద ఉన్నావంటే, నన్ను డిస్టర్బ్ చేయకండి, నేను తండ్రి పని మీద బిజీగా ఉన్నాను అంటున్నాడు యేసయ్య. వావ్. And God, Jesus, the Lord Jesus came with a purpose to this world. ఈ భూమి మీదకి యేసు ప్రభు ఒక ప్రణాళికతో వచ్చాడు. ఏంటి తెలుసా? ఈ లోకములో ఉన్న మానవాళిని రక్షించడానికి. He came to save people in this world. ఈ లోకంలో ఉన్న ప్రజల్ని ఆయన రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. సో డోంట్ మిస్యూజ్ దిస్ సాల్వేషన్. ఈ రక్షణను మీరు మిస్యూజ్ చేయకండి. యు ఆర్ సేవ్డ్, యు ఆర్ సేవ్డ్. ఆమేన్. బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్. ఆమేన్. యు ఆర్ సేవ్డ్ బికాస్ ఆఫ్ హిస్ బ్లడ్. చూడండి, విశ్వాసము లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు? నరకానికి వెళ్ళిపోయేవాళ్ళు, పాతాళానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఓల్డ్ టెస్ట్మెంట్ పీపుల్ వాళ్ళు అసలు లేని దాన్ని వాళ్ళు ఎలా నమ్మారంటే, దేవుడి మాటలు జస్ట్ అట్లా నమ్మారు. 4000 years తర్వాత యేసు ప్రభు వస్తాడు, మిమ్మల్ని ఆయన విడిపిస్తాడు, మిమ్మల్ని ఆయన రక్షిస్తాడు అని, ఉచితముగా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావని దేవుడు అబ్రహాముకు మాటిచ్చాడు. నమ్మాడు, దేవుడు నమ్మాడు, యేసయ్య నమ్మాడు అబ్రహాం. సో వీ కెన్ లింక్ విత్ జీసస్. మనం యేసు ప్రభుతో లింక్ చేయొచ్చు. జీసస్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. దట్స్ ఇట్. ఆమేన్. జీసస్ ఈస్ ద రీజన్. ఆయనే దీనికి. ఇదిగో మనం ఈరోజు ఆరాధన చేయడానికి, వాక్యం చెప్పుకోవడానికి, విష్ చేసుకోవడానికి సంతోషంగా ఉన్నామా, మన జీవితంలో మనం ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే ఆయనే దీనికి రీజన్. ఆమేన్. మన జీవితంలో మనం ఏమై ఉన్నామో దానికి అన్నిటికీ కారణం ఎవరై ఉన్నారు వెనకాల? యేసయ్య ఆల్రెడీ మన కొరకు వీటన్నిటిని తయారు చేసి పెట్టాడు. నీ ఉద్యోగాన్ని తయారు చేశాడు, నీ వ్యాపారాన్ని తయారు చేశాడు, నీ కొరకు ఒక భార్యని తయారు చేశాడు, నీ కొరకు ఒక భర్తను తయారు చేశాడు, నీ కొరకు ఒక బిడ్డలను తయారు చేశాడు. నీకు కావాల్సినవన్నీ యేసు ప్రభు ఆల్రెడీ తయారు చేశాడు. యేసు ప్రభు నీ తర్వాతనా నీకంటే ముందు యేసయ్య ఈజ్ ఆల్రెడీ దేర్ బిఫోర్ యూ. ఆయన నీకంటే ముందుగా ఉన్నాడు. ఆయన అబ్రహాము కంటే ముందున్న దేవుడు, ఈరోజు దేవుడు నీకంటే ముందు ఉన్నాడు. హల్లెలూయా. సో నీకంటే ముందున్న దేవుడు నీ కొరకు సమస్తమును తయారు చేసి పెట్టగలడు. నువ్వు అడిగిన వెంటనే తయారు చేయడం కాదు, నీ కోసము నీకు కావాల్సినవన్నీ ఆల్రెడీ దేవుడు తయారు చేసి సిద్ధంగా పెట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ క్రిస్మస్కి చాలా మంది షాపింగ్ చేసి ఉంటారు కదా. ఈ క్రిస్మస్కి చాలా మంది షాపింగ్ చేసి ఉంటారు. ఆ షాపింగ్ చేయకన్నా ముందు ఒక చిన్న సందర్భం జరుగుతుంది. ఏంటి తెలుసా? అది ఇప్పుడు మీరు వేసుకున్న బట్టలు ఆల్రెడీ షాప్లో ఉన్నాయి, అవునా కదా? యా. సో యూ నీడ్ టు బై థింగ్స్, యూ నీడ్ టు బై థింగ్స్. ఇది
నువ్వు వేసుకున్న వస్త్రములు ఎంత షాపులో ఉన్నా అవి షాపులో పెట్టి 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 మురుగుపడిపోతాయి. సో ఎప్పుడైతే అవి నీ జీవితంలో నువ్వు కొనుక్కొని వాటిని తెచ్చుకోగలవో అవి కంపల్సరీ దానికి ఒక ఘనత, దానికి ఒక ఆనర్, దానికి ఒక బ్లెస్సింగ్ దేవుడు క్రియేట్ చేసి పెడతాడు. ఈరోజు దేవుడు కూడా మనల్ని ఆయన కొనుక్కొని మనం ఈ భూమి మీద మనల్ని ఏం చేశాడు తెలుసా? ఆయన వెల చెల్లించి మనల్ని ఆయన కొనుక్కున్నాడు. ఆమెన్. అండ్ టుడే వీఆర్ సో వెరీ ప్రెషియస్ అండ్ వీఆర్ సో స్పెషల్. ఆమెన్, ఆమెన్. దేవుడు ఒక వస్తువును కొనలేదు, దేవుడు ఒక చిన్న పదార్థాన్ని కొనలేదు, దేవుడు ఒక ల్యాండ్ కొనలేదు, దేవుడు ఒక మనిషిని కొన్నాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక మనిషిని కొన్నాడు. ఒక మనిషి ఎంత అంటే డబ్బులు ఇచ్చి కాదు ఆయన కొనుక్కుంది, రూకలిచ్చి కాదు ఆయన కొనుక్కుంది, తన రక్తం ఇచ్చి మన ప్రజల్ని ఆయన కొనుక్కున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరన్నా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఏదన్నా ఉందంటే అది దేవుని బిడ్డే. ఆమెన్. మానవులు కాదు, మనిషి అమ్ముడు పోతాడు. 10,000కి కిడ్నీలు అమ్ముకుంటాడు, తర్వాత లివర్లు అమ్ముకుంటున్నాడు, తర్వాత జీవితాన్ని నమ్ముకుంటున్నాడు, క్యారెక్టర్ నమ్ముకుంటున్నాడు. ఒకడైతే మరి తన జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు చుక్కుడుగలు కోరిచ్చి కదా. సో ఇఫ్ యు నో జీసస్ అండ్ యుల్ కమ్ టు నో హౌ మచ్ వాల్యుబుల్ యు ఆర్. నువ్వు యేసు ప్రభువుని తెలుసుకోగలిగితే నిన్ను దేవుడు ఎంత వెలపెట్టి కొనుక్కున్నాడో నీకు అర్థమవుతుంది. యు విల్ కమ్ టు నో దిస్, యు విల్ కమ్ టు నో దిస్. నీకు తెలుస్తుంది దేవుడు ఎంత వెలపెట్టి కొనుక్కున్నాడు. నేను ఆ వెలని చెల్లించలేను, నేను కొనుక్కోలేను, నన్ను నేను కాపాడుకోలేని పరిస్థితి, కానీ ఆయన వచ్చి నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నో వన్ ఇన్ దిస్ వరల్డ్, you can't die for your husband, you can't die for your wife, you can't die for your children. ఎవరికి అంటే ఆ హార్ట్ దేవుడు క్రియేట్ చేయలే, మనకు క్రియేట్ చేయలేదు. యేసు ప్రభుకు ఒక్కడికే ఉంది అటువంటి హృదయం. ఆమేన్. మీ ఫ్రెండ్స్ని అడగండి, మీ పిల్లల్ని అడగండి, మీ యొక్క మమ్మీ డాడీని అడగండి, లేదంటే మీ పేరెంట్స్ని అడగండి, వైఫ్ అండ్ హస్బెండ్ని అడగండి, నువ్వు నా కోసం చచ్చిపోతావా అని. ఎస్, దిస్ ఇస్ అమేజింగ్ క్వశ్చన్. నువ్వు ఈ ప్రశ్న అడగక మునిపే దేవుడు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయనకి పేరు. ఆమేన్. సో జీసస్ ఇస్ జీసస్. ఎవరు ఈ భూమి మీద ఎక్స్పెన్సివ్ తెలుసా? దేవుని బిడ్డ. ఆమేన్. పక్కన చెప్పండి, నువ్వు చాలా ఎక్స్పెన్సివ్, నువ్వు చాలా ఎక్స్పెన్సివ్, నువ్వు చాలా ఎక్స్పెన్సివ్. ఈ వాస్తవాలు క్రైస్తవులు తెలుసుకోవడానికి 2000 సంవత్సరాలు పట్టింది. 2000 years. అదే కదా, ఈ లోకములో వెలుగు ఉండెను, అయినను ఈ లోకము దాన్ని గ్రహింపక ఉండెను. ఈ లోకములో ఉన్న వెలుగు, యేసుక్రీస్తు అనే వెలుగుని ఈ భూమి మీద ప్రజలు గ్రహించలేకపోతున్నారు. సో పీపుల్ ఆర్ నాట్ నోయింగ్ హిస్ లైట్. ఆయన వెలుగుని, ఆయన సత్యాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. యేసు ప్రభు నీ కోసం చనిపోయాడమ్మా అంటే, అవునా, ఎందుకు చచ్చిపోయాడు, నేను చచ్చిపోమన్నా అన్నారు జనాలు. అట్లా అయిపోయారు. వావ్, ఏ యోగ్యత లేని నన్ను దేవుడు ప్రేమించి నన్ను బ్రతికించి నా కొరకు చనిపోయి తిరిగి లేచాడా అని సంతోషించట్లేదు ఎవరు. అసలు ఆయన పుట్టుకేంటి, అసలు ఎందుకు ఆయన ఆ పశువుల పాకలో రిక్తుడుగా పుట్టాలి, వై హీ కేమ్ టు దిస్ వరల్డ్ అండ్ వై హీ సఫర్డ్ ఎ లాట్, ఎందుకు ఆయన శ్రమ పడ్డాడు. ఏం ఆయన తలుచుకుంటే రాజభవనంలో పుట్టలేడా? ఆయన తలుచుకుంటే గొప్ప గొప్ప బంగ్లాల్లో పుట్టలేడా? ఆయన తలుచుకుంటే గొప్ప గొప్ప మేడల్లో పుట్టలేడా? డూప్లెక్స్ హౌస్లో, ప్రిన్సెస్లో, ప్యాలెస్లో పుట్టలేడా? నో, పుట్టగలడు. కానీ ఒక ప్రణాళిక నిమిత్తమై ఒక స్క్రిప్చర్, అండ్ దిస్ ఇస్ అన్ అమేజింగ్ స్క్రిప్చర్. లెట్స్ గో టు దట్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 2 Corinthians chapter 8 verse number 9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్క్రిప్చర్. యా, చూడండి మా, ఆయన మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదు అంటే, డు యు నో ద గ్రేస్ ఆఫ్ గాడ్? అసలు మీకు యేసయ్య కృప ఎలా ఉంటుందో తెలుసా? అసలు మీకు యేసయ్య కృప ఏ విధంగా ఉంటుందో తెలుసా? తెలియదు చాలా మందికి. సమ్ పీపుల్ దే డజంట్ నో అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప చాలా మందికి అర్థం కాదు. చదువుకుందామా. యా, ఆయన ధనవంతుడై ఉండి. ఎవరైనా ఎవరు? యేసయ్య. హలో, ఎక్స్క్యూజ్ మీ, యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు పేదోడు కాదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఎవరు? చదవాలి. ధనవంతుడు. హీఈస్ ఎ రిచ్ మ్యాన్, హీఈస్ ఎ రిచ్ గాడ్. చదవమ్మా.
ఆయన ధనవంతుడయ్యుండియు ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. ఆయన దరిద్రుడు ఎప్పుడయ్యాడు? బైబుల్ సేస్ జీసస్ ఈజ్ ఎ రిచ్ మ్యాన్, ఈజ్ ఎ రిచ్ గాడ్. యేసు ప్రభు ఎవరు? ధనవంతుడు. సో వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన ధనవంతుడయ్యుండియు తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తము దరిద్రుడాయను. వావ్! ఒకవేళ ఆయన పశువుల పాకలో పుట్టకపోతే, ఒకవేళ ఆయన దరిద్రుడుగా పుట్టకపోతే, ఒకవేళ ఆయన పేదవాడిగా పుట్టకపోతే మనము మన జీవితంలో ఎన్నడూ కూడా మనం ధనవంతులము అవ్వలేం. నీ జీవితంలో యేసు ప్రభు గాని దరిద్రుడు అంటే ఏంటి? పేదవాడిగా యేసు ప్రభు పుట్టకపోతే నువ్వు లైఫ్లో ధనవంతుడు అవ్వలేవు. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? ఐ థింక్ కొంచెం ట్విస్ట్ ఉంది దీంట్లో. ఫస్ట్ యేసు ప్రభు ఎవరు చెప్పాలి అందరు? ధనవంతుడు. చెప్పండి, యేసయ్య ధనవంతుడు. కొంచెం గట్టిగా. యేసయ్య ఎవరు? ధనవంతుడు. యాక్చువల్లీ ఆయన ధనవంతుడు ఏమయ్యాడంటే ఆయన దరిద్రుడుగా మారాడు. హీ బికేమ్ పూర్ బికాస్ ఆఫ్ అస్. ఆయన మనల్ని బట్టి ఆయన దరిద్రుడుగా మారి మనల్ని ఏం కోరుకుంటున్నాడు? ధనవంతులు కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఇప్పుడు యేసు ప్రభు యొక్క పుట్టుక మీరు చూసినట్లయితే ఆయన సత్రమని, పశువుల పాకని, గెడ్డని రకరకాలుగా మనం పోస్టర్స్ చూసినట్లయితే యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆయన పుట్టినట్టు ఈ భూమి మీద ఎవరు పుట్టలేదు. మనమన్నా హాస్పిటల్లో పుట్టాం, మనమన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాం, మనమన్నా ఒక ఇంట్లో పుట్టాం. కానీ యేసు ప్రభు అసలు టు ద కోర్ పావర్టీని తీసుకోగలిగాడు. ఆయన హీ టుక్ ద కోర్ పావర్టీ ఆఫ్ ఎ మ్యాన్ కైండ్. మానవుడు మా ఆఖరికి ఏమీ లేనోడు కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేసుకుంటారు కదా. పోనీ ఏమీ లేనోడు కూడా నలుగురు ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆ స్త్రీకి సహాయం చేస్తారు డెలివరీకి. కానీ యేసు ప్రభు డెలివరీ అప్పుడు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. He saw the uttermost poverty of a mankind. ఒక మానవుడు ఎంతకన్నా దరిద్రంలోకి వెళ్ళగలడా అంటే నో, యేసయ్య వెళ్ళాడు మన కోసం. ఆమేన్. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫ్ టు జీసస్. యేసయ్య గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ క్రిస్మస్ రోజు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే యేసు ప్రభు మనము ధనవంతులు అవ్వాలని ఆయన ఏం చేశాడు? దరిద్రాన్ని అనుభవించాడు. ఆయన జన్మ, ఆయన పుట్టినట్టు ఎవడు ఈ భూమి మీద పుట్టలేదు. ఆయన దరిద్రాన్ని అనుభవించినట్లు ఈ భూమి మీద ఎవరు అనుభవించలేదు. అందుకనే ఆయన ధనవంతుడు అయ్యుండి కూడా, చదువుమా, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడంటే ఇప్పుడు మనం ఏమవ్వాలి? ధనవంతులు అవ్వాలి. ఆమేన్. మీ పక్కన వాళ్ళ మీద ప్రవచించండి, మీరు ధనవంతులని. మీరు యేసయ్య వల్ల ధనవంతులు అయ్యారు. ఇప్పుడు సిలువ అయిపోయిందా, ఉందా ఇంకా రేపు జరగాల? ఇట్స్ ఆల్రెడీ డన్. అబ్రహాము కంటే నిరీక్షణ లేదు. అబ్రహాం అంటే చాలా ఫ్యూచర్ ఎక్కువ చూడాలా. నువ్వు జస్ట్ వెనక్కి తిరిగి చూస్తాను, ఓహో యేసు ప్రభు సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, నా కోసం పుట్టాడు. వావ్! ఈ స్క్రిప్చర్ అర్థం చేసుకోవడం నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. సో లుక్ ఎట్ హిమ్. ఆయన యొక్క మనస్సు, ఆయన ఆలోచన, ఆయన తలంపులు చూడండి. ఇప్పుడు నేను దరిద్రాన్ని అనుభవిస్తే నా బిడ్డలు ధనవంతులు అవుతారు అని ఆయనకి తెలుసు. ఆమేన్. సో జీసస్ నోస్ ద ఫార్ములా. యేసు ప్రభుకి ఫార్ములా తెలుసు. ఆయన ధనవంతుడు అయితే మనము ధనవంతులు కాలేం. ఆయన ధనవంతుడు అయితే మనం ధనవంతులం కాలేం. ఎందుకంటే మనం ఏమై ఉన్నాం? ఈ భూమి మీద పేదవాళ్ళుగా ఉన్నాం, పేదరికాన్ని అనుభవిస్తున్నాం, చీకట్లో ఉన్నాం. అందుకే ఆయన ఏమయ్యాడు తెలుసా? రివర్స్ చేశాడు. ఆయన ధనవంతుడు అయ్యుండి మన నిమిత్తం ఏమయ్యాడు? దరిద్రుడుగా మారి. ఎవరు ధనవంతులు అవ్వాలని చెప్పాలి? నేను అని చెప్పండి. చెప్పాలి, నేను ధనవంతులు కావాలని, నేను ధనవంతులుగా మారాలని నా యేసయ్య నా కొరకు దరిద్రుడుగా పుట్టాడు. సో అలా పుట్టడం కూడా ప్రణాళికే. అలా పుట్టకపోతే ఏమో తెలుసా, మనం లైఫ్లో ధనవంతులము
కాలేము. ఇంకోటి, చాలా మంది దీన్ని స్పిరిచువల్ గా తీసుకుంటారు, కొందరు ఫిజికల్ గా తీసుకుంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫిజికల్ రెలమ్. ఇది నీ జీవితానికి, నీ శరీరానికి, నీ భవిష్యత్తుకి, నీ కెరియర్ కి సంబంధించిన స్క్రిప్చర్ ఇది. మనమేమో ఈరోజు హ్యాపీగా ఏసీలు వేసుకొని, ఫ్యాన్లు వేసుకొని, లైట్లు వేసుకొని కూర్చొని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బట్ జీసస్, ఆయనకి అలా లేదు. ఆయన తన ఫ్యూచర్ని చూశాడు. నాకు రాబోతున్న పుట్టబోయే పిల్లలు, నన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఏమవ్వాలి? ధనవంతులు అవ్వాలి. ఆమేన్. విశ్వసించిన వారు గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. అబ్రహాము ఏ విధంగా ఫ్యూచర్ ని చూశాడో, యేసు ప్రభు కూడా ఫ్యూచర్ ని చూశాడు. ఈవెన్ ఆయన ఈ భూమి మీదకి రావడానికి కూడా 100 సార్లు ఆలోచించాడు, ఎలా రావాలి నేను ఈ భూమి మీదకి? హౌ షుడ్ ఐ కమ్ టు దిస్ వరల్డ్? ఎలా వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి? దరిద్రుడుగా వచ్చాడు. He came like a poor man. He became like a poor man. And he came like a poor man. ఒక పేదవాడిగా, దరిద్రుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన ప్యాలెస్ లో పుట్టాడని? యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? యా, పశువుల పాకలోనో, రోడ్డు దగ్గర ఎక్కడో. మొత్తానికి యేసుప్రభు టు ద కోర్ పావర్టీని అనుభవించాడు. మనం ఎక్కడ పుట్టాలని? ఉన్నతమైన స్థానంలో మనం పుట్టాలని దేవుడు ఆ పొజిషన్ తీసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. యు నీడ్ టు నో క్రిస్మస్ is a day of sacrifice, and he sacrificed his richness to receive, to give you the richness. నిజంగా మీరు ఇంటికి వెళ్ళి ఇంకొకసారి ఒక 100 సార్లు చదవండి ఈ మాటని. You will come to know the real meaning of Christmas. You will come to know the real power and real meaning of Christmas. అసలు క్రిస్మస్ అంటే ఏంటి, అసలు ఆయన ఎలా పుట్టాడు ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యపోతారు. పోనీ మనలో ఎవరన్నా అలా పుట్టడానికి ఇష్టపడతారా? అలా పుట్టడానికి ఎవరైనా ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. అలా పుట్టడానికి ఆ పశువుల పాకలో ఎలా ఉంటుంది? పశువుల పాక చల్లగా ఉంటుందా? పశువుల పాక ఎలా ఉంటుందమ్మా? ఆ వాసన తట్టుకోలేం, ఆ దోమలు తట్టుకోలేం. అసలు ఆ భయంకరమైన సినారియో దేవుడు వాటన్నిటికీ సిద్ధపడ్డాడు, ప్రిపేర్ అయిపోయాడు. And he was prepared for that. My dear son, are you prepared for the blessing? ఎంతమంది ఆశీర్వాదాల కోసం సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది దీవెనల కొరకు సిద్ధంగా ఉన్నారు? యా అమ్మా, సైలెంట్లో పెట్టు దాన్ని. ఈరోజు ఆ స్క్రిప్చర్ని మనం ఆధారం చేసుకొని, దేవా నా కొరకు నువ్వు దరిద్రుడిగా పుట్టావా? ఇందుకు నువ్వు నేను ధనవంతులు కావాలని. If you believe this scripture, you will become rich. Amen. ఈ స్క్రిప్చర్ని, ఈ వాక్యాన్ని నమ్మితే నువ్వు ధనవంతుడు అవుతావు. ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నా, పక్కతో నమ్ముతున్నారా? నీ కోసం, నా కోసం ఆయన ఎలా పుట్టాడు? దరిద్రుడుగా పుట్టాడు. ఎందుకు? మనము ధనవంతులు కావాలని. ఆమేన్. మనం ధనవంతులు అవడం పక్కా. ఆమేన్. మనం దీవించబడ్డం పక్కా. ఆమేన్. మనం రక్షింపబడ్డం పక్కా. ఆమేన్. మనం బ్లెస్ అవ్వడం పక్కా. ఆమేన్. దిస్ ఇస్ అ షూర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ జీసస్. పక్కా ఇవి. నువ్వు 100 106 నీకు ఏజ్ ఎంతున్నా నీకు ఆశీర్వాదాలు పక్కా. ఈ స్క్రిప్చర్ నమ్మితే. ఎంతమంది నమ్ముతున్నారు? నీ కోసం దేవుడు దరిద్రుడు అయ్యాడు. మళ్ళీ నువ్వు ఆ దరిద్రతలోకి, ఆ పేదరికంలోకి, అనారోగ్యాలకు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆమేన్. సో ఫ్రమ్ టుడే మన మైండ్, మన స్పిరిట్ ఎలా మారిపోవాలి తెలుసా? నా కోసం దేవుడు దరిద్రతను అనుభవించాడు, నేను అనుభవించకూడదు. ఆమేన్. నా కోసం దేవుడు పేదరికాన్ని అనుభవించాడు, నేను ఇంక అనుభవించకూడదు. ఆమేన్. హల్లెలూయా. నీ కోసం, నా కోసం యేసయ్య పుట్టాడు. ఆమేన్. వేరే వాళ్ళ కోసం పుట్టాడు మనకు తెలియదు. యూదుల కోసం పుట్టాడు, అసలు మనకు సంబంధం కూడా లేదు. మీ ఎముకల్లోకి, నరాల్లోకి, మాంసములోకి ఈ వాక్యం వెళ్ళాలి. ఆమేన్. క్రిస్టియన్ ప్రైజ్ ద లార్డ్, మెరీ క్రిస్మస్ అంటే బ్లెస్ అవ్వము. దట్స్ ఓన్లీ ఈ రోజు వరకే ఉంటాయి అవి. ఈ రోజు దాటితే రేపు చెప్పండి మేరీ క్రిస్మస్ కొడతారు. పోరా కొడను ఇంకా అంటలేదా? యా, రేపు మేరీ క్రిస్మస్ చెప్పండి, ఎవరు ఒప్పుకోరు. ఎల్లుండి చెప్పండి, అసలు తీసుకోరు కూడా. అసలు ఇంకోటి ఈ మాట ఎవరు పట్టించుకోరు. ఇట్స్ నాట్ అబౌట్ మేరీ క్రిస్మస్, ఇట్స్ ఆల్ అబౌట్ బ్లెస్సింగ్. ఆమేన్. ఆమేన్. సో ఒకటే ఫోకస్ చేయండి. అసలు ఎందుకు పుట్టావు నా కోసం? నువ్వు ఇప్పుడు అడిగినవా? అసలు నేను పుట్టమన్నానా? యా, వి వెంట్ ఇంటు పావర్టీ. మనం భయంకరమైన కరువులోకి వెళ్ళిపోయాం. దేవుడికి తెలుసు.
మనం భయంకరమైన ఊబిలో ఉన్నాం, అది దేవుడికి తెలుసు. మనం భయంకరమైన కష్టాల్లో ఉన్నాం, అది దేవుడికి తెలుసు. అండ్ గాడ్ నోస్ యువర్ సిచ్యువేషన్. దేవుడు నీ పరిస్థితి ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆయన యొక్క రాకడ మార్చుకున్నాడు. ఆయన ఎలా ఉండేవాడు? ధనవంతుడుగా ఉండేవాడు. ఎలా వచ్చాడు? దరిద్రుడిగా వచ్చాడు. ఆయన దరిద్రములోకి రావడానికి గల కారణం ఏంటి తెలుసా? మనము ధనవంతులు అవ్వడానికి. ఆమేన్. ఈజ్ ఇట్ సింపుల్ ఆర్ ఇస్ ఇట్ టఫ్? ఇది ఈజీయా టఫా? చాలా ఈజీ అది. ఇఫ్ యు బిలీవ్ ద స్క్రిప్చర్ యు విల్ బి ఎ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద ప్లానెట్. ఆమేన్, ఆమేన్. నేను నమ్ముతున్న రోజు నా ప్రభు నా కోసం వచ్చాడు. చాలా మంది ఎక్కడ ఆగిపోయారు తెలుసా? జాగ్రత్తగా వినండి. నా పాపాలు కొట్టేశాడు, నా పాపాల కోసం వచ్చాడు, నా పాపాలు క్షమించడానికి వచ్చాడు, నా పాపాలని కడగడానికి వచ్చాడు, అక్కడే ఉన్నారు. ఇంకా ఎల్కేజీ క్రిస్మస్లు చేసుకోకండి. నో. బీ మెచ్యూర్డ్. డోంట్ డూ ఎల్కేజీ క్రిస్మస్. ఎల్కేజీ క్రిస్మస్లు చేయకండి. ఇంకా ఈ ఎల్కేజీ క్రిస్మస్లు చేస్తే ఏమైంది తెలుసా? అపవాదికి ఫుల్ హ్యాపీ, ఎందుకంటే నీకు వాక్యం తెలియదు కాబట్టి. డెవిల్ విల్ బి వెరీ హ్యాపీ. ఈరోజు చాలా మంది చర్చిలకు రాకుండా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంట. మై డియర్ బ్రదర్, వేర్ ఆర్ యూ? యు ఆర్ సెలబ్రేటింగ్ ఎల్కేజీ క్రిస్మస్. మై డియర్ సిస్టర్, యు ఆర్ సెలబ్రేటింగ్ ఎల్కేజీ క్రిస్మస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? అసలు ఎందుకు వచ్చాడు? ఆ పర్పస్ ఏంటి? ఆ ప్లాన్ ఏంటి? ఆ ప్రణాళికలు ఏంటి? పండగ కాదు ఇది. ఇది పండగ కాదు. ఇది నీ లైఫ్ని మార్చేది. ఇది నీ చరిత్ర, నీ జీవితం, నీ బతుకు, నీ కెరియర్ మొత్తం మార్చేస్తుంది ఇది. నువ్వు ఆలోచిస్తే యూ విల్ చేంజ్ ఫ్రమ్ టుడే. ఆమేన్. చెప్పండి, యేసయ్య నా కోసమే వచ్చాడు. యేసయ్య నాకు అసలు ఈ పండగ వాతావరణము, ఈ పండగ ఎగరాలి, డ్యాన్సులు, ఇవన్నీ విష్ చేసుకోవాలి. అందరిని కొంచెం పక్కన పెట్టండి కొంచెంసేపు. అందరూ తెగ బిజీ అయిపోయారు అందరూ కదా. విష్ చేసుకోవాలి, అది చేసి యు ఆర్ ఇంటూ స్టిల్ ఇంటూ ఎర్త్లీ రెలమ్. ఎర్త్లీ, ఈ భూ సంబంధమైన వాటి దగ్గరే నువ్వు ఫుల్ ఖుషి అయిపోతున్నావు. ఏం లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి మురుకులు చేసావు, ఇప్పుడు చేయలేదా? లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి అరిసెలు చేసావు, ఇప్పుడు చేయట్లేదా? ఎప్పుడు చేస్తావు కదా. ఇంకా తినుడే. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించు, నిద్రబొమ్ము. హే మ్యాన్, యు ఆర్ ఇన్ ఎ బిగ్ 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 ట్రాప్. వలేసి పెట్టాడు మీ మీదకి. నువ్వు ఎటు పోలేవు. క్రిస్మస్ వచ్చింది, కొంచెం ఫ్రీ చేస్తాడు, కానీ అక్కడే ఉంటావు నువ్వు. నువ్వు ఎక్కడేవో. డోంట్ డూ ఎల్కేజీ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్. చిన్నపిల్లలు చేస్తారు, క్రిస్మస్ ట్రీ చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. ఒక లడ్డు, ఒక చాక్లెట్, ఒక బిస్కెట్, ఒక కేక్ ఇస్తే ఫుల్ ఖుషి అయిపోతారు. అలాగే పెద్దోళ్ళు కూడా చేస్తున్నారు. No, don't do that. You're matured enough, you're grown. మీరు ఎదుగుతున్నారు, మీరు బలపడుతున్నారు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? యేసయ్య నా కోసం వచ్చాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు కొంచెం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి, గదిలోకి పోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభా, నా కోసం వచ్చావా? నేను గ్రహించలేకపోయాను తండ్రి. నా కోసము నువ్వు దరిద్రుడిగా వచ్చావా? నేను ధనవంతుడు అవడానికే వచ్చావా? నేను కోటీశ్వరుడు అవడానికి వచ్చావా? వావ్, థ్యాంక్ యూ జీసస్. యేసు ప్రభుకి థ్యాంక్స్ చెప్పాలి మీరు. యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, యూ వాంట్ టు చేంజ్ యువర్ స్టోరీ, యూ వాంట్ టు చేంజ్ యువర్ సిచ్యువేషన్స్, యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యూ వాంట్ టు చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్ని మార్చడానికే ఆయన రెడీగా ఉన్నాడు. ఎంతమంది రెడీగా ఉన్నారు తీసుకోవడానికి? ఆర్ యు రెడీ ఫర్ ఎ చేంజ్? ఆర్ యు రెడీ ఫర్ ఎ చేంజ్? లెట్స్ చేంజ్ ద క్రిస్మస్ సిస్టమ్. క్రిస్మస్ సిస్టమ్ని మార్చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. నెక్స్ట్ క్రిస్మస్కి అందరి లైఫ్ స్టైల్ మారిపోవాలి. ఆమేన్. నెక్స్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఉండాలి తెలుసా? నెక్స్ట్ లెవెల్ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే చెప్పాలి, నా లైఫ్లో ఈ వాగ్దానం నెరవేరిపోయింది బ్రదర్. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో నా లైఫ్లో అది నెరవేరింది. దెర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దిస్ క్రిస్మస్. ఈ క్రిస్మస్కి ఒక రీజన్ ఉంది. ఆయన పుట్టడానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏం తెలుసా? నువ్వు నేను ధనవంతులము అవ్వడానికి. వై వీఆర్ నాట్ స్టిల్ రిచ్, వై వీఆర్ నాట్ స్టిల్ ప్రాస్పర్డ్? ఎందుకంటే ఆ స్క్రిప్చర్ని అసలు మనం నమ్మట్లేదు. ఆ స్క్రిప్చర్ని మనం ఎత్తేసేసి
పశువులు బాగా తొట్టి అది ఇది రచ్చ రభస రకరకాలుగా అయిపోయింది లైఫ్ అంతా. చెప్పారు కదా, మనకి మెయిన్ విజన్ ఎత్తేసాడు వాడు. నువ్వు వాక్యం వింటే ఎక్కడ బ్లెస్ అవుతామో వాడికి తెలుసు. వెన్ యూ హియర్ ఎ వర్డ్ ఫ్రమ్ గాడ్, నీ లైఫ్ మారిపోద్ది. ఆమెన్, ఆమెన్. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎ గ్రేట్ చేంజ్ ఫ్రమ్ టుమారో. ఆమెన్. Let there be a great Christmas in the coming year. Amen. 2025 I am decree and I am declaring in your lives. మీ జీవితంలో ప్రవచిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్ మీ జీవితాలు ఉన్నతమైన స్థాయిలో ఉండును గాక. మీ జీవితాలు గొప్ప స్థాయిలో ఉండును గాక. మీరు అందనంత ఎత్తుకి పక్షిరాజు వలె మీరు ఉండును గాక. మీ దరిద్రం పోయి మీరు ధనవంతులుగా మీరు మారును గాక. And I want a big amen. Amen. Yeah. Don't do LKG Christmas. Amen. పక్కన చెప్పండి, LKG క్రిస్మస్లు చేయకండి. LKG క్రిస్మస్లు చేయకండి. So God is ready. The Lord Jesus is ready to bless you in this Christmas day. Amen. బైబిల్లో అనేక మందికి చాలా గిఫ్ట్లు ఇచ్చాడు యేసు ప్రభు. తెలుసా? మీకు కూడా చాలా గిఫ్ట్లు వచ్చి ఉంటాయి క్రిస్మస్కి. నాకు కూడా చాలా గిఫ్ట్లు వచ్చాయి. గుడ్. బట్ ద లార్డ్ హ్యాస్ గివెన్ సమ్ అమేజింగ్ గిఫ్ట్స్ ఇన్ బైబిల్. చాలా విలువైనవి, మనము కొనలేని బహుమానాలు దేవుడు తన పరిశుద్ధులకి, తన బిడ్డలకి ఇచ్చాడు. ఆమేన్. నంబర్ 1 రైచియస్నెస్, అండ్ నంబర్ 2 హోలీనెస్, అండ్ నంబర్ 3 ఫెయిత్. చాలా వరాలు దేవుడు తన భక్తులకి ఆయన ఇచ్చాడు. హి గేవ్ దెమ్ గిఫ్ట్స్, హి గేవ్ దెమ్ గిఫ్ట్స్. ఆ వరాలన్నీ దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. నిజంగా ఆయన వచ్చిన పర్పస్ మనలో సాల్వ్ అవ్వాలి. ఆమేన్, ఆమేన్. ఆయన వచ్చిన పర్పస్ మనలో సాల్వ్ అయితే ద లార్డ్ విల్ బి వెరీ హ్యాపీ. ఆమేన్. హీ కేమ్ టు హీల్ యూ, హీ కేమ్ టు డెలివర్ యూ, హీ కేమ్ టు సేవ్ యూ. ఆమేన్. హీ కేమ్ టు ప్రాస్పర్ యూ. నిన్ను దీవించడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, చాలా టిపికల్ స్క్రిప్చర్ ఇది, ఎవడి కష్టము చేత వాని ఆశీర్వాదము ఎక్కువ అవ్వదంట. గమనించండి, ఎవని కష్టము చేత, అంటే నువ్వు కష్టపడుతున్నావు అనుకో, నీ ఆశీర్వాదం ఎక్కువ అవ్వదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆమేన్, ఆమేన్. నేను ఒకరోజు ఒక పాపని పిలిచి అడిగాను. తను ఉద్యోగం చేసుకుంటా ఉంది. అమ్మా, నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే చేస్తున్నాను అన్నా అనింది. సరే, ఎంత శాలరీ వస్తుంటే పలానంత శాలరీ వస్తుందంటే, సరే తొందరగా దాన్ని 1 కోటి రూపాయలు చేసి ఇవ్వగలవా అనింది. 1 crore చేసి ఇవ్వగలవా అనింది. నేను అడిగాను. ఆమెనింది, అన్న నేను ఒక 10 years కష్టపడితే, ఎట్లా 10 సంవత్సరాలు కష్టపడితే తిండి తిప్ప నీళ్లు అన్ని మానేసి ఆ 10 సంవత్సరాలు నేను ఆ ప్రతి రూపాయి 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 వినబడుతుందా, రూపాయి 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 కూడబెడితే, ఎట్లా కూడబెడితే 1 కోటి రూపాయలు అవుతుందన్నా అనింది. నేను అన్నాను, అంత లోపల నువ్వు ఉండవమ్మా అన్నాను. ఎందుకు? తినదు, తాగదు, అన్ని రూపాయి మొత్తం కూడబెట్టేసి ఆమె 1 కోటి రూపాయలు తెచ్చి నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను. నేను అన్నాను, she said like I can't. అందుకనే వాక్యం సెలవిస్తుంది తెలుసా, మీరు ఏ కష్టము చేసినా ఆ కష్టానికి ఆశీర్వాదము రాదు. సో go to that scripture, I'll show you. Let's go to Proverbs. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. వావ్. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఇక మర్చిపోండి, ఎంతమంది కష్టపడదాం అనుకున్నారో మీరు ఇంకా ఆశీర్వదించబడినట్టే. మర్చిపోండి ఇంకా. బికాజ్ ఒకటే గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు ఒకటే అన్నాడు, మీ నిమిత్తము నేను ధనవంతుణ్ణే, కానీ మీ నిమిత్తము నేనేమై ఉన్నాను, దరిద్రునయ్యాను. ఎందుకంటే మీరు ధనవంతులు కావాలని. ఆమేన్. హిస్ అజెండాస్ ఆర్ అమేజింగ్, హిస్ ప్లాన్స్ ఆర్ అమేజింగ్, హిస్ విజన్ ఈజ్ అమేజింగ్. తన పిల్లలు, రాబోతున్న పిల్లలు ఎన్నో వేల సంవత్సరాల తర్వాత పుడతారని, మనం పుడతామని యేసయ్యకి తెలుసు. అందుకనే ఆయన లైఫ్ టైం సరిపడా దీవెన తన దగ్గర దాచిపెట్టాడు, నీ కొరకు నా కొరకు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము కష్టం. చెప్పాను కదా, ఆమె శాలరీ తీసుకొచ్చి మొత్తం కలెక్ట్ చేసి నాకు 1 కోటి రూపాయలు ఇవ్వమ్మా అంటే, సారీ అన్న ఇవ్వలేనండి. ఓకే, యా, నువ్వు కష్టపడినప్పుడు ఆశీర్వాదం ఎక్కువ అవ్వదు, కానీ ఆశీర్వాదాన్ని ఎక్కువ చేయాల్సింది ఎవరు?
యెహోవా. ఆమెన్. ద లార్డ్, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ విల్ మేక్ ఇట్ రిచ్ ఇన్ యువర్ లైఫ్. యెహోవా ఆశీర్వాదం నీకేమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. నువ్వు ఎలా ఉన్నావో అలానే దేవుడి దగ్గరికి వచ్చి నిలబడు. ప్రభువా, నా దగ్గర ఏం లేదయ్యా, నేను దరిద్రతను అనుభవిస్తున్నాను, యేసు క్రీస్తు నామములో నీ దరిద్రత వలన నేను ధనవంతుడిగా మారును గాక. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే పలుకుతూ ఉంటావో దేవుడి నీ జీవితంలో యెహోవా ఆశీర్వాదాన్ని ఐశ్వర్యంగా మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, బాగా కష్టపడి కోట్లు సంపాదించేస్తాం అనుకోకండి. బాగా కష్టపడేసి కోటీశ్వర్లు అయిపోదాం, బాగా కష్టపడి బాగా బిలియనియర్స్ అయిపోదాం అనుకోకండి. మనం అవం. ఎవరన్నా అవుతారే భూమి మీద, మనం అవం. ఎందుకంటే మనల్ని ఆశీర్వదించాల్సింది ఎవరు? దేవుడు. మనం ఐశ్వర్యవంతులుగా చేయాల్సింది ఎవరు? దేవుడు. ఆయన్ని మనం సంప్రదిద్దాం. ఆమేన్. అన్యులకి ఇది వర్తిస్తుంది. వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు సంపాదిస్తారు, వాళ్ళకి అవుతుంది, కానీ మనకు అవ్వదు. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది. నరుల కష్టము చేత వారి ఆశీర్వాదము ఎక్కువ అవ్వదు. అందుకని ఈరోజు ఒకటే మాట నమ్మండి, ఆయన ధనవంతుడయ్యుండి కూడా మన నిమిత్తం ఏమయ్యాడు? దరిద్రతను అనుభవించాడు. ఎందుకు? నువ్వు నేను పేదరికంలో ఉండమనే? నువ్వు నేను అప్పులు పాలైపోమనే? నో, నువ్వు నేను ధనవంతులు కావాలని ఆయన మన నిమిత్తము దరిద్రతను అనుభవించాడు. దిస్ క్రిస్మస్ హ్యాస్ అ రీజన్. ఈ క్రిస్మస్కి ఒక రీజన్ ఉంది. ఆయన పశువుల పాకలో పుట్టడానికి, ఆయన అటువంటి జన్మను చూస్ చేసుకోవడానికి దెర్ ఈస్ అ రీజన్ బిహైండ్ ద స్క్రీన్. దెర్ ఈస్ అ రీజన్. మన జీవితంలో మనం తెలుసుకోవాలి. ఆ రీజన్ మన లైఫ్లో మనకు అర్థమైతే మనం ధనవంతులం అవుతాం. ఆమేన్. మనం విడిపించబడతాం. ఆమేన్. మనం దీవించబడతాం. ఆమేన్. మనం బ్లెస్ అవుతాం. ఆమేన్. మనం స్వస్థపడతాం. ఆమేన్.